వైఎస్ఆర్సీపీ పాలనలో బలిజ కులస్తులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని చిత్తూరు జిల్లా బలిజ సంఘం నాయకులు విమర్శించారు. శుక్రవారం చిత్తూరులోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఓఎం రామదాసు మాట్లాడుతూ బలిజలకు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బలిజలకు అన్ని పదవుల్లో సముచిత స్థానం కల్పించారని, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ కులస్తులు తదేపా జనసేన మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో బలిజ సంఘం నాయకులు బాలాజీ, తులసి తదితరులు పాల్గొన్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుంది. అదేవిధంగా మన చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కుటుంబ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ప్రసాద్ గారు అత్యధిక మెజారిటీతో మా బలి సంఘం తరఫున మేమంతా గెలిపించుకుంటాం. అదేవిధంగా మా బలి సంఘాన్ని కొన్ని పార్టీలు కార్యపకాలుగా వాడుకొని ఉపయోగించుకొని రోడ్లు పడేస్తున్నారు. కానీ మాకు గుర్తింపు వచ్చి చేసింది ఇది లేదు. చేసింది కాబట్టి తెలుగుదేశమే, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మాకు పదవులు ఇచ్చి ఒక గుర్తింపించి ఈరోజు చేసినట్టే ఒక తెలుగుదేశం పార్టీ, ఒక చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్. అందువల్ల ఈసారి మేము ఏకతాటిపై రాష్ట్రం మొత్తం, ఈ చిత్తూరు జిల్లా నియోజకవర్గం మొత్తం, రాయలసీమ మొత్తం మేమంతా ఏకతాటిపై నిర్ణయించుకునేసి కూటమి ప్రభుత్వాన్ని, ఆ కూటమిలో ఉండే నాయకులంతా అత్యధిక మెజార్టీగా గెలిపించుకుంటామనేసి మీకంతా తెలియజేస్తూ చెప్తున్నారు. మా కులానికి ఎన్నో పదవులు ఇచ్చి దానికి ముఖ్యంగా ఎంతో గౌరవం ఇచ్చాడు. ఈ జగన్ గారు మాకు ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి అతనికి ఈ తర్వాత ఎలక్షన్ లో నిలబడి చేర్పించి మాకున్నటువంటి మా బలి సోదరులు మొత్తం ఏకమై మా శక్తి ఏంటో మా నిరూపించుకునేసి ఈ తెలుగుదేశాన్ని గెలిపించుకోవడానికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలిపించుకోవడానికి మేము అన్ని విధాలు కృషి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ 6 జిల్లాలలో 74 అసెంబ్లీ స్థానాలలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ పార్టీ దరిద్రుడు, ముఖ్యమంత్రి కూడా అనర్హుడైనటువంటి, దిగిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మా కులస్తుల పైన కక్ష కట్టి ఏక నిర్ణయంతో జంగాలపల్లి శ్రీనివాసులు కూడా చిత్తూరు టికెట్ తర్వాత రాజ్యసభ ఇస్తానని మోసం చేసినాడు. ఎవరు కూడా బలిజ కులస్తులకి ఒకటారా ఇస్తారు కానీ ఇంత బలిజ కులాన్ని అతను ఉక్కు పాలవుతో నాయకు కొట్టినటువంటి దరిద్రపు నాయకుడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.